హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పార్కు ఒడిశా జార్సుగూడలో ఉంది. ఈ పార్కుకి ఆనుకొని ఒక గుడి ఉంది, చిన్న కొండ మీద. జార్సుగూడలో పురాతనమైన ఆలయాల్లో ఈ గుడి కూడా ఒకటి. ఈ పార్కుకి చాలామంది వచ్చి సేద తీరుతూ ఉంటారు. ఇది ఒక బెస్ట్ పిక్నిక్ స్పాట్గా చెప్పొచ్చు. అయితే ఈ పార్కు చూడాలి అంటే మెట్లు దిగాల్సి ఉంటుంది. ఇది చిన్న కొండ మీద ఉండడం వలన కిందకి మెట్లు ఉంటాయి. దిగుతూ ఉంటే పార్క్ చాలా పెద్దది. చూశారు కదా, కింద వరకు మెట్లు ఉంటాయి. అసలు చలికాలం, దాంట్లో పొగ మంచు. పిక్నిక్ వచ్చిన వాళ్ళని అడిగాను ఇక్కడ ఎలా ఉంది అని. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, పూల మొక్కలు, క్రోటన్స్తో పాటు పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా ఉంది. ఈ పార్కు నుంచి మనం పహాడీ మందిర్కి వెళ్దాము. ఈరోజు చాలామంది పిక్నిక్కి వచ్చారు. స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో. స్కూల్ పిల్లలతో పాటు టీచర్స్ కూడా వచ్చారు. ముందుగా చెబితే మందిరం వారు భోజన ఏర్పాట్లు చేస్తారు. మనీ పే చేయాల్సి ఉంటుంది. పిక్నిక్ వెళ్ళిన వాళ్ళు అక్కడ వంట చేసుకోవచ్చు. అయితే ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ అక్కడ వాడకూడదు. చాలామంది పిక్నిక్ వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తుంది పహాడీ మందిర్ ప్రాంగణం. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ మందిరంలో శివుడు, ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వడమాల, అప్పాల మాల వేస్తూ ఉంటారు. శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఒడిశాలో అతి పురాతనమైన ఆలయాలన్నింటిలో కూడా 2 లేక 3 నందులు ఉంటాయి. కొత్తగా కట్టిన ఆలయాల్లో మాత్రం ఒకే నంది ఉంటుంది. ఈ గుడి పక్కనే పెద్ద హాలు ఉంది, అక్కడే భోజనాలు పెడతారు. ఈ మందిరానికి రోడ్డు వేయక ముందు ఇప్పుడు చూపించే ఈ మెట్లు మార్గాన్ని వాడుతూ ఉండేవారు. ఈ మార్గం ద్వారానే ఎక్కి ఈ మందిరానికి వచ్చేవాళ్ళు. ఈ గుడి కొండ మీద ఉండడం వలన పహాడీ మందిరిగా పేరు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.